గడప గడపకి ఆదరణ కేకే రాజు ఈ రోజు 51వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారానికి గడప గడపకి ఆదరణ లభిస్తుంది. గడప గడపకి ఆదరణ కేకే రాజు ఈ రోజు 51వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారానికి గడప గడపకి ఆదరణ లభిస్తుంది. ఈ మేరకు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో చిట్టిబాబు కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కేకే రాజు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు స్థానిక మహిళలు హారతులు పట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎండలో ప్రచారం చేస్తున్న ఆయనకు స్థానిక మహిళలు మజ్జిగ అందజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రజల మన్ననలు పొందిన కేకే రాజు అన్నారు. ప్రస్తుత కూటమి నాయకులు ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పైడి శ్రీను, అమర్ రెడ్డి, తిరుమలరావు, డి రమేష్, రాణి, రత్నం, ధర్మవతి, అంబటి శైలేష్, రాజేశ్వరరావు, వినోద్, రాజం రాజు, పైడి ప్రతాప్, కొండలరావు, లక్ష్మి, నాగలక్ష్మి, యు అప్పలరాజు, ఆర్ పైడిరాజు, జి పైడిరాజు, ఎం దమయంతి, వై వరలక్ష్మి, పొన్నాడ అప్పారావు, బాబురావు, కె వరహాలరాజు, శ్యామ్, గణేష్, సీనియర్ నాయకులు రాయుడు, శ్రీను, ఎం సునీల్, రాంబాబు, బొట్టారాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తీర ప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని, గేట్వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. విజయవాడ ఈరోజు మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉందన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా? కళ్ళు పడకుండా ఉంటాయా? పాపం మా చంద్రబాబు నాయుడు గారు, నేను పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడికి పెద్ద కళ్ళ ఉంది సిబిఎన్ గారికి. ఈ తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు. ఒక గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, ఒక గేట్వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక కళ, ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఒక డెవలప్ చేయాలి, ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి, ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఒక విజన్లో, చంద్రబాబు గారి విజన్ అది, గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు. కానీ 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? పడ్డాయి, అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్వే ఆఫ్ జగన్ చేయాలని. ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్, గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్. ఈ తీర ప్రాంతం మీద అతను కన్నుబడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా కబ్జా చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చేది
మా పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, ది ఫైనాన్షియల్ క్రిమినల్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయి రెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు. ఎందుకు పొట్టి సారాయి రెడ్డిని ఒక్కడే దింపారు? ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో, పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో అనే ఒక సంస్థ, ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అరబిందో అనే సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీలు. విజయసాయి రెడ్డి కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి బినామీ బ్రోకర్ అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఓకే, సో విజయసాయి రెడ్డి రంగంలోకి దిగేశాడు. ఫస్ట్ కాకినాడ సీపోర్ట్ మీద కళ్ళు పడ్డాయి. కాకినాడ సీపోర్ట్, ఈ కాకినాడ సీపోర్ట్ మంచి లాభాల్లో ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. పాపం 1997లో ఆపరేషన్స్ సిబిఎన్ గారి చేతుల మీద మొదలైనవి. 600 మీటర్ల క్వే అంటే ఆ షిప్స్ 600 మీటర్లు ఆ షిప్స్ బర్తింగ్ చేసేదానికి 600 మీటర్లు క్వే చేసి 3 బర్తులతో మొదలుపెట్టారు. వాళ్ళకి కేపీఎస్సిఎల్ అనే కంపెనీకి బాబు గారు ఆ పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేపీసీఎల్ దాన్ని 3000 మీటర్లు పొడిగించింది, 15 బర్తులు చేసింది. 3 బర్తుల నుంచి 15 బర్తులు, 600 మీటర్ల నుంచి 3000 మీటర్లు ఆ పోర్టుని బాగా డెవలప్ చేశారు. 15 షిప్పులు అట్ ఎనీ గివెన్ టైం కాకినాడ పోర్ట్. మీ ఇంటి కరెంటు బిల్లు గతంలో 200 వస్తే ప్రస్తుతం 600 నుంచి 1000 రూపాయలు వస్తున్నాయి. సరాసరి 500 తీసుకున్నప్పటికీ 5 ఏళ్లలో వాడకంని బట్టి 30,000 నుంచి 1,00,000 వరకు దోచుకుంటున్నారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను 110కి పెంచి లీటర్కు 40 రూపాయలు దోచుకుంటూ 5 ఏళ్లలో 1.30 దోచుకుంటున్నారు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటే నీకెంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ, 2 మార్గాలున్నాయి. మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటి ఉంది, మీకు ఇచ్చింది ఒకటి ఉంది. దొబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం, ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం. ఈ 2 కూడా బేరీ చేద్దాం. మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా, అతను దొబ్బేసుంటే అప్పుడు మీరందరూ అతనికి శిక్ష చేయాలి, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే, అతను దొబ్బేశాడంటే 1 లీటరు రక్తం, 1 లీటర్ ఒక రక్తం 1,00,000 రూపాయలు. అంటే 1 లీటర్ రక్తం ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు అంటే 1,00,000 రూపాయలు. ఈ 2 లెక్కేయండి, మీకు ఇచ్చిందెంత, దొబ్బేసిందెంత. ఈ 2 లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చమ్మా, ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే, మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలబెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కాదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి, మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి. మొట్టమొదటిది మందు. నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ వార్డులో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచరులకు ఎక్కడైనా జిల్లా స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని పదవులు వచ్చాయా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 9వ వార్డుకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో పెద్దలు గవర్నర్లు సందేశపత్రులు జమీల్ గారు పాల్గొన్నారు. దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఈరోజు చూస్తున్నాం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా 2 పథకాలు 3 పథకాలు జగన్మోహన్ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పల్లెటూర్లు వేరు, టౌన్ వేరు. పల్లెటూర్ల కంటే మరి టౌన్లోనే మరింతగా మరి జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగానే ప్రతి మహిళ కూడా ఈరోజు హారతలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈరోజు సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ఆదరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా 100% జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈరోజు మీ అందరూ తెలుసు అవినీతి అయ్యేది పది గురించి ఒకసారి చెప్పాలి. ఈయన ఎంతసేపు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు. వాలంటీర్ నీరు ఇచ్చేదంటాడు, హాస్పిటల్ తెచ్చిందంటాడు, ఇంకోటి ఏదో మన ఐటీ ఏదో చెప్తాము హాస్పిటల్ ఏదో చెప్తూ ఉంటాడు. అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తాడు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ 40 సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా నేను ఉండి సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తెచ్చాం. అది గొప్పతనం. ఈరోజు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ చాలా నియోజకవర్గంలో ఉంది, డిగ్రీ కాలేజ్ చాలా నియోజకవర్గంలో ఉంది. అన్ని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవి ఉంటాయి కంపల్సరీగా. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సిన బాధ్యత అది. కానీ 17 సుమారుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే నర్సీపట్నం తెచ్చామంటే దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మీద అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజు డిగ్రీ కాలేజు ఇవే చెప్పుకోవటం ఆయన. ఇంకోటి చెప్తాను హైదరాబాద్కి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేసావు, మంత్రి పదవులు చేసావు. మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ 40 సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా? లేదు. పోనీ నీ వెనకాల జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా? లేదు. కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి, లేకపోతే నీ కొడుకు రావాలి, నువ్వు సంపాదించుకోవాలి, నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా 5 సంవత్సరాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగుజ్జోడు బతుకుతున్నారు తప్ప లేదు నీ వెనకాల ఉన్న ప్రజలకు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు, ఆర్థికంగా కూడా ఎవరు లేవు, అందరూ చితికిపోయారు. మరి ఈ విధంగా నువ్వు వాళ్ళందరినీ చూడలేదు. మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తాను చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి ఆయన చెప్పాలి ఆయన గురించి వెనకున్న తమ్ముళ్ళ తాలూకా కుటుంబ సభ్యులనే దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజక ప్రజలు ఏం చూస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఈరోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జుపోతాడు మాట్లాడతాడు, ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళందరినీ కూడా రెచ్చగొడతాడు. పాపం కాముగా కుర్రోళ్ళందరూ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను, బాబు ఈ సంగతి మీకు తెలియదు. ఈడ 5 సంవత్సరాల కోసం వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాడు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు. మరి ఈయన చూసుకొని మనం అందరం కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈయన ఎలాగపోతాడు, ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు, తెలంగాణ పోతాడు, అలీపూర్ పోతాడు. తర్వాత మనందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను. మళ్ళీ మీరు ఈయన చూసుకొని అనవసరంగా రౌడీ చేయాలి, గోండేయాలు చేసి అనవసరంగా కేసుల మీద పెట్టుకోకండి. మనందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు May 13 జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మరి నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం లక్షాబాద్ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గరగలో స్టార్ట్ అవుతాయి. మంచిది, అది శుభ చూసుకుని. కానీ అక్కడ అయ్యన పోతే తాగి వీర విహారం చేసి మా కుటుంబ సభ్యుల్ని కానీ భక్తుల్ని కానీ అమ్మవారికి పసుపు కుంకు ఇవ్వకుండా వాడు కూడా పూజ చేయకుండా తల్లిని లేపిన పరిస్థితి రాత్రి నేను వాట్సాప్లో చూశాను. రాబోతే నా త్వర నుంచి రాబోతే 10 అయింది. అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులు చెప్పారు, మా ఆవిడ మీద కానీ మా మరదల మీద కానీ మగవాళ్ళు ఎవరు లేవు. దౌర్జన్యం అయ్యని కూడా తాగిన కోతి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా రెచ్చిపోయి మన ఆడవాళ్ళ మీదకి రావడం ఇది అలవాటు, మొదటి నుంచి అలవాటు. ఎందుకంటే ఆ మధ్యన కూడా మున్సిపల్ కమిషనర్ నేను బట్టలు తీస్తుంటాను. ఎందుకంటే వీడికి గతంలో మగవాళ్ళు అన్ని కూడా ఇప్పుడు ఆడవాళ్ళు తినడం మొదలెట్టాడు. ఇదో వెరైటీగా ఉండేది పరిస్థితి అంతా. కాబట్టి వాళ్ళకి అందరినీ కోరుకుంటుంది ఏంటంటే అమ్మవారితో సర్దాలు ఆడితే నాశనం అయిపోతుంది. వాళ్ళ గ్యారెంటీ చెప్తాను, ఇది ఎలవేలిపు. మేమేంటంటే గ్రామ పెద్దలుగా వేళ మాకు అప్ చెప్తుంటారు, మా కుటుంబం చేస్తుంది తప్ప
ఇది గ్రామదేవత ఎక్కడ సర్దాలాడితే నాశనానికి దారి చేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాం, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇంకా రాబోయే రోజులు నాశనం అయిపోతాం. దయించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్రామదేవ పండుగని జార్చి. నేను ఇవాళ ఉదయం ఎవరో కొంతమంది ఫోన్ చేసి అడిగారు, ఇక మీరు ఆఫ్ చేశారట పండుగని, కలెక్టర్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చింది. కలెక్టర్ ఆర్డర్ ఏంటి? ఇది ఆచారం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు, ఇది ఆచారం. పండుగ ఆపమని ఎవరు చెప్పలేదు. నేను మొదటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. అది బాధ అంతా ఏంటంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు గుడోడు దొరికింది. బంగారం కావాలంటే బంగారం ఎత్తే ఆ భార్య పిల్లలు అలంకరించుకుందాం, ఆడయాతన ఆడిది. అమ్మవారి బంగారం దాని ఉన్న బంగారం చాలదాయా, ఈ బంగారం కూడా పెట్టుకొని గరగలనకాలు తిరుగుదామని. ఇంకా తర్వాత ఇంకా 6 లక్షలు ఉన్నాయంటే మరి ఆడికి ఈ జాతరలో ఖర్చులు మందు ఖర్చులు పోవడానికి ఆడు బాధ. ఎంతకాలం బంగారం అంటాడు కానీ నా 6 లక్షలు దెంగాను, నేను ఇచ్చేస్తాను ఎమ్మెల్యే గారికి ఎండోమెంట్స్కి ఎత్తాను చెప్పేటి. ఈ కర్మ కాకపోతే అంటే తల్లి ఉంది అక్కడ, ఇంకా చాలా రోజులు ఉంది, 23 దాకా ఉంది. 23 లోపల ఏదైనా జరగవచ్చు, కానీ మనం ఏం కవరపడవలసిన లేదు. ఇది గెలుపుకి, గణేష్ గారి గెలుపుకి సూచన. ఎందువలంటే మనం ఎందుకు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడడం. పోటీలో ఉన్నాం, ఇటు వైఎస్ఆర్ అటు కూటమి. చెప్పండి చేయదు తప్ప మీరు ఎక్స్ట్రాలు చేసి రాత్రి అంతా బేబస్తామట మా ఇంటి దగ్గర. మొత్తం నర్సీపట్నంలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ తాగించేసి పసుపు కళ్ళు వాళ్ళు ఏం చేసి ఒక విధంగా చూస్తామంటే అది తెలుగుదేశం మరిడం పండుగలా ఉంది, కానీ గ్రామదావత్ పండుగలా లేదు. అదేటో వెరైటీగా ఉంది, ఇదో పబ్లిసిటీలా ఉంది. కానీ అతనికి మార్పు రాలేదు. ఎందువల్ల నేను ఇప్పుడు చూస్తున్నాను, పండుగలు వస్తే బేబస్తాం, డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు, కొంచెం వస్తే డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు, మగోళ్ళతో వేసేస్తూ ఉంటాడు, తాగేస్తూ ఉంటాడు. ఏది ఇది అలవాటు. అమ్మవారు శాస్త్రీయపరంగా ఇక చాలామంది అమ్మవారు పూజలు పుస్తకాలు చేస్తూ ఉంటారు. ఎంతో శుభ్రంగా చేయవలసిన పండుగని గతం చేశారు. ఇంకా 23 దాకా పండుగ ఉంది, ముందుకు ఏదైనా జరగవచ్చు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి గ్రామదేవతని మనం ఆచార ప్రకారం తీసుకెళ్ళడానికి మనందరూ కూడా సహకరించాలా. అవసరం అనుకోండి మనందరూ కూడా పద్ధతి ప్రకారం చేయడానికి కూడా నిర్వహించడానికి కూడా అందరూ ముందుకు రావాలని కోరుచు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బంగారం కూడా రేపో ఎల్లుండి కూడా మీ అందరికి కూడా చూపిస్తాను. అది వాట్సాప్లో పెట్టి చూపిస్తాను. అతను కూడా 6 లక్షలు చూపించమన్నాడు ఒకసారి వాట్సాప్లో, చూసి తెరిద్దాం. తెరిచిన తర్వాత అది కలిపి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం నా కోరిక. మరొకసారి మరి అయ్యన పోతుని మరొకసారి కోరుతున్నాను, పండుగను ఘనంగా చేద్దాం. పండుగ తాలూకా ఆభరణాలు కానీ డబ్బు కానీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మరి రేపు జరిగే మరిడం పండుగని కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా చేయడానికి మా ఎమ్మెల్యేగా తరఫు మేము అంతా కూడా హామీ ఇస్తున్నాం. నువ్వు కూడా చేయాలని కోరుచు. లేకపోతే నర్సీపట్నంలో పూర్వం పద్ధతుల మళ్ళా ఈ పండుగ సంవత్సరం వచ్చిన అనేక గొడవలు జరిగి ఆ పరిస్థితిని వల్ల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అది పోయింది, ఆ రోజులు ఎప్పుడో పోయి. ఆ జనాలు కూడా లేరు, ఆ జనరేషన్ కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు, యువకులు, మహిళలు కూడా అంతా కూడా ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆలోచనతో నువ్వు వెలగాలని, ఏదంటే నీకు తెలిసిపోతుంది. నీకు గతంలో ఈ పరిస్థితి ఉందా నీకు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీది 2-4 ధోరణిలు విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ అన్నారు. మంగళవారం గాజువాకలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసమే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కహానీలు చెప్తున్నారు. ఒక రోడ్ షోలో మా ఆలోచనలన్నీ ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం, ఇక్కడున్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం, ప్రధానంగా స్టీల్ ప్లాంటు గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే పట్టుబిడుపులు ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ అది అన్నా పక్కనే ఉన్న గంగవరం పోర్టు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేట్ వాటా 90%, ప్రభుత్వం వాటం 10%. ఈ 2 వాటాలు వాళ్ళు అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేసుండేవారు కాదు, అది ప్రజలందరికీ గమనిస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్టు వైపు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ నిర్వాసితులు గత 6 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే ఒక 2 డేస్ క్రితం అదానీ పోర్టు వాళ్ళు ఫోర్స్ మెజూర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 రోజుల నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం. మరి 6 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి?
అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చుని మాట్లాడాలి కదా. అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడాలి. స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం, ఏదో మాయ చేద్దాం, కుదిరితే డబ్బులతో కొనేద్దాం, లేకపోతే భయపెడదాం, ఇదే దృష్టిలో వెళ్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు. ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్యపరులు ఉన్నారు, చాలా స్పష్టత వాళ్ళలో ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం, వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసితుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఇక్కడ ఆమర నిరాహారదీక్ష కూడా అంత సీరియస్గా 8 రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే. తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తాను. నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గాజువాక క్లబ్లో ఆ సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి. సుమారు ఇందులో ఒక 1000 మంది దాకా కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అటు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి, శ్రీభరత్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సహాయ సహకారాలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది, త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి జనసేన, బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం కొన్ని అడిగారు. ముఖ్యంగా ఈ ప్రాంతం పొల్యూషన్తో, గంగవరం పొల్యూషన్తో బాధపడుతుందని, ఆ వెహికులర్ పొల్యూషన్తో అది మేము వచ్చిన తర్వాత నియంత్రిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్తో మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేస్తానని చెప్పేసి ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారు. సో దాన్ని మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి స్మెల్ రాకుండా చేయడం, ఇంకా అది అప్పటికి కూడా వస్తే మాత్రం షిఫ్ట్ చేయడానికి కూడా మా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మార్కెట్ యార్డ్కి సంబంధించి గాజువాకలో మార్కెట్ యార్డ్ ఉంది, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఆ యార్డ్కి సంబంధించి వారికి ఆల్టర్నేట్గా ఫ్రూట్ మార్కెట్స్ ప్రత్యేకంగా వారికి వేరేగా ప్రభుత్వం కేటాయించమని చెప్పి వాళ్ళు కోరారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్నారో, ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు, మేము జనరల్ కార్మికుల కోసం ఇప్పుడు మాట్లాడడం, నిర్వాసిత కార్మికులు ఎవరైతే పోటీ అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలవంతంగా చేయదు, దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి, వాళ్ళతో చర్చలు జరిపించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా డెత్ బెనిఫిట్ ఈ నిర్వాసితులకి చాలా తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది? 1,50,000 అంతా ఇస్తున్నారు. అది కాదు, దాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ చేసి వాళ్ళకి ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఆ కార్మికుల పక్షానే ఉన్నామని, నిర్వాసిత కార్మిక పక్షాన్ని ఉన్న సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరినీ కూడా మరి మాకు అఖండమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. నమస్కారం.